ఓంకారం. ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే. ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకర్షన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కతమః స్విదేవ సహ స్కంభం తం బ్రూహి కతమః స్విదేవ సహ. ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం ఓం వందనాలు. ఓం రక్షక ఓం సర్వరక్షక ఓం సదారక్షక సర్వదారక్షక ఓం శాశ్వత రక్షక సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక ఓం సర్వతః రక్షక సర్వధా రక్షక సర్వథా రక్షక పరమరక్షక రక్షక శాశ్వత రక్షక జగద్రక్షక విశ్వరక్షక. ఓం శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత
विश्वपिता विश्वमाता जगत पिता जगन माता जगदांबा जगत जननी। ओम जगतपति विश्वपति चित्तपति वाक्पति चक्षुष्पति आपति परापति शुभस्पति व्रतपति वास्तुष्पति तपस्पति दीक्षापति प्रजापति सर्वभूतपति। ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा सर्वबंधु सर्वमित्र सर्वसखा विश्वबंधु विश्वामित्र विश्वसखा परम बंधु परम मित्र परम सखा प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा। ओम शाश्वत गुरु गुरूणाम गुरु सर्वगुरु विश्वगुरु जगद्गुरु सत्यगुरु नित्यगुरु आदिगुरु परम गुरु सनातन गुरु। ओम शाश्वत आचार्य परमाचार्य सर्वाचार्य सत्य नित्य आचार्य शाश्वत स्वामी सत्य नित्य स्वामी सर्वस्वामी शाश्वत राजा राजाधिराजा महाराजा। ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट पूर्णराट। ओम शाश्वत न्यायाधीश अर्यमा। ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा। ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा जगदीश्वरा। ओम ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन्। ओम सर्वव्यापका विश्वव्यापका। ओम सर्वशक्तिमन् सर्वस्वामिन् निराकारा निर्विकारा। ओम न्यायकारिन् दयालु अजरा अमरा अभय अनुपमा। ओम नित्य पवित्रा परम पवित्रा। ओम सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता पालनकर्ता प्रलयकर्ता निर्माणकर्ता। ओम प्रभु ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम परिभू ओम अभिभू ओम सर्वानुभू। ओम शंभवा मयोभवा प्रभवा विभवा उद्भवा परिभवा। ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः। प्रिया प्रियाति प्रिया प्रियतमा प्राणात् प्रिया प्राणस्य प्राणा प्राणाधारा प्राणेश्वरा प्राणपति जीवनाधारा जीवनेश्वरा जीवनपति जीवनदाता जन्मदाता। ओम सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त अविद्या शांति भय निराशा निवारक। ओम सतचित अनंत आनंद घन स्वरूप आनंददाता आनंदकरा सुखकरा सुखदायका। ओम आत्मदा बलदा जनदा सर्वदा हर्षदा वचोदा धनदा द्रविणोदा आयुर्दा विश्वदा मोक्षदा। ओम 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 ఓంకు వందనాలు। ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు। సర్వేభ్యో నమో నమః ప్రణమ ప్రణామ। ఓం ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ధర్మ బంధువులారా
బ్రహ్మబంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, సర్వాత్మ, పరబ్రహ్మాత్మ, విశ్వాత్మ, పరమాత్మ దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, పరమాత్మ, పరమేశ్వరుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వస్వామి. అన్నీ ఉన్నప్పటికీ ఏ అహంకారం లేదు, ఏ ఈర్ష లేదు, ఏ ద్వేషం లేదు, ఏ అసూయ లేదు, ఏ కామన, ఏ కోరిక లేదు, ఏ లోభం లేదు, ఏ ఆశ లేదు, ఏ రాగం లేదు, ఏ మోహం లేదు. అందుకే పరమాత్మ, అందుకే సర్వశక్తివంతుడు, అందుకే అనంత బలవంతుడు, అనంత విద్యావంతుడు. అంతా సుఖమే, అంతా ఐశ్వర్యమే, అంతా ఆనందమే. పరమాత్మ లాగా ఉన్నప్పుడే మనం కూడా ఆనందంగా ఉండగలుగుతాం, సుఖంగా ఉండగలుగుతాం, ఐశ్వర్యాలతో ఉండగలుగుతాం, అన్నీ సంపాదించగలుగుతాం. పరమాత్మకు అన్ని పదార్థాల గురించి తెలుసు. ఆ పదార్థాల లక్షణాలు, ధర్మాలు, శక్తి, సామర్థ్యాలు, వాటి ఉపయోగాలు, ఏ పదార్థం ఎటువంటిదో అంతా తెలుసు. ఎందుకంటే పరపిత పరమాత్మ సర్వ పదార్థ నిర్మాత, జగన్ నిర్మాత, విశ్వ నిర్మాత. ఏ కణములు ఏముందో ఆ కణములు ఉన్న కణాలు, ఆ కణాలు ఏమిటి, ఏ ఆత్మ ఏమిటో, ఈ ఆత్మ ఎక్కడుందో, ఈ ఆత్మ ఎక్కడ ఏం చేస్తుందో, ఏ శరీరంలో ఉందో. ఎందుకంటే పంపించింది, శరీరాల్లోకి పంపించింది పరమాత్మే కాబట్టి. పరమాత్మను కొంతైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పదార్థాల గురించి స్పష్టంగా తెలియాలి, కొంతైనా తెలియాలి. కనీసం ఆ పదార్థాన్ని ఎలా వాడుకోవాలో తెలియాలి. తెలుసుకుంటున్నాం, వాడుకునే విధానం తెలియదు. ఐశ్వర్యం ఉంది, సాధనాలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, విద్య ఉంది, విజ్ఞానం ఉంది, బలం ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అంగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే ఏ లాభం? అన్నీ వింటున్నాం, అధ్యయనం చేస్తున్నాం, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ లోతుగా తెలుసుకోవడం లేదు, స్పష్టంగా తెలుసుకోవడం లేదు, ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవడం లేదు, చేసుకున్నప్పటికీ వాడుకోవడం లేదు, వాటిని సదుపయోగం చేసుకోవడం లేదు. ఎన్నో విన్నాం, ఎంతో సంపాదించుకున్నాం, శరీరంలో బలం ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏ పని చేయం. ఈర్ష్యా ద్వేషంతోనే మునిగిపోతున్నాం. మన శక్తి సామర్థ్యాలు, బలము, విద్య, విజ్ఞానం అంతా కూడా ఈర్ష్యా ద్వేషాలు, మోసాలు, అసూయలు, రాగద్వేషాలు, మోహాలు కొట్టుకుపోతున్నాం. పరమాత్మ ఇచ్చినటువంటి పదార్థాలు ఎన్నో ఉన్నాయి. అతి శక్తివంతమైన పదార్థాలు, అతి కాంతివంతమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు లాంటి గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. భూమి ఉంది, భూమిపైన ఎన్నో పదార్థాలు ఉన్నాయి. భూమి లోపల ఎన్నో ఖనిజాలు, ధాతువులు ఉన్నాయి. బంగారం, వెండి లాంటి వజ్రాలు, రత్నాలు ఉన్నాయి. ఎంతో నీరుంది, ఆకాశంలో నీరుంది, భూమి చుట్టూ నీరుంది, భూమిపైన నీరుంది, సముద్రాల్లో, భూమి లోపల నీరుంది. ఎంత వాడుకుంటున్నాం? ఎంతో శక్తి ఉంది. గాలిలో శక్తి, సూర్యకాంతిలో శక్తి, నీటిలో శక్తి, అంతటా శక్తి ఉంది, అంతటా విద్యుత్ ఉంది. ఎంత వాడుకుంటున్నాం? శరీరంలో ఎంతో బలం ఉంది, మనసులో ఎంతో బలం ఉంది, ఎంతో శక్తి ఉంది. మానసిక శక్తి, బౌద్ధిక శక్తి ఉంది, ఆత్మిక శక్తి ఉంది.
ఏ శక్తిని వాడుకుంటున్నాం, ఎలా వాడుకుంటున్నాం? ఉన్నటువంటి స్థూల శక్తిని వాడుకోవడం లేదు. సూక్ష్మ శక్తుల గురించి అవగాహన లేదు, అర్థం కావడమే లేదు. కొద్దిగా అలసిపోగానే పడిపోతున్నాం. అలసిపోయింది ఎవరు? శరీరం అలసిపోయింది. కాలు అలసిపోతుంది, కీలు అలసిపోతుంది, చెయ్యి అలసిపోతుంది. పని చేసి నిలబడి నడిచి పరిగెత్తి చూసి కళ్ళు అలసిపోతున్నాయి. విని చెవులు అలసిపోతున్నాయి. కళ్ళు అలసిపోగానే, చెవులు అలసిపోగానే, కాళ్ళు అలసిపోగానే, వేళ్ళు అలసిపోగానే మొత్తం పని మానేస్తున్నాం. అలసిపోయింది కళ్ళు మూసుకోండి, వేరే పని చేసుకోండి. కాళ్ళు అలసిపోయినాయి, ఆగండి, చేతులతో పని చేసుకోండి. చేతులు అలసిపోయినాయి, వేరే పని చేసుకోండి. ఒక కాలు నొప్పి రాగానే, ఒక కీలు నొప్పి రాగానే మిగతా పనులన్నీ మానేస్తున్నాం. మనసును వాడుకోవడం లేదు. శరీరం అలసిపోతే మనసును వాడుకోవచ్చు. మనసు అలసిపోతే ఆత్మశక్తి ఉంది కదా, సొంత శక్తి ఏమైంది? సొంత బలం ఏమైంది? ఎవరో పని చేయకపోతే మనం పని చేయకుండా ఆగితే ఎలా ఉంటుంది? ఎవరో తినలేదని, ఎవరో ఏది పని చేయడం లేదని మనం తినకుండా ఉంటే, మనం ఏది చేయకుండా ఉంటే, ఎవరో ఏదో చేయట్లేదు, ధర్మం చేయడం లేదు, దానం చేయడం లేదు, పరోపకారం చేయడం లేదు, వేదాధ్యయనం చేయడం లేదు, ఎవరో చేయడం లేదు, మనం కూడా అలాగే ఉంటే ఎలా? కాలు అలసిపోతే చేయి పని చేయకుండా ఉంటే ఎలా? అలా జరగకూడదు. కాలు అలసిపోతే కాలుకు విశ్రాంతినివ్వండి. ఇది అర్థం కావడం లేదు. ఒక అంగం అలసిపోతే మొత్తం పడుకుని ఉంటే ఎలా? అలసుల పని ఇది, సోమరుల పని దొంగల పని. పడుకోవాలనుకుంటున్నాం, సోమరిగా ఉండాలనుకుంటున్నాం. పురుషార్థహీనుల పని. ఆత్మ యొక్క శక్తి సామర్థ్యాలు అవి కావు. ఆత్మ గుణం అది కానే కాదు. పురుషార్థం చేయడమే ఆత్మ పని. పురుషార్థం చేయడమే, సాతత్య గమనం చేయడమే, తెలుసుకుంటూ ఉండడమే, గతిలో ఉండడమే, ఏదో ఒకటి పొందుతుండాలి. ఆత్మ అంటేనే అర్థం అది. సతతం గమనం జ్ఞానం ప్రాప్తి. పొందుతుండాలి, సంపాదిస్తుండాలి, ఏదో ఒకటి సంపాదించాలి, ప్రగతి ఉండాలి. ఆత్మ అంటేనే ప్రగతి, పురోగతి ఉండాలి, ముందుకు నడవాలి, సాధించాలి, సంపాదించాలి, పరమేశ్వర్యాన్ని సంపాదించాలి, పరమ సుఖాన్ని అందుకోవాలి. ఏ పదార్థం ఏంటో తెలియదు, చుట్టూ ఉన్న పదార్థాల గురించి తెలియదు. అన్నీ ఉన్నాయి, ఆహార పదార్థాలు అన్నీ ఉన్నాయి. ఏది ముందు తినాలో, ఏది తర్వాత తినాలో, ఏ పదార్థాన్ని ఎలా స్వీకరించాలో, ఎలా భుజించాలో, అనుభవించాలో తెలియదు. అన్నీ ఉంటే ఏం లాభం? అనుభవించే విధానం తెలియదు, ఆ విధానమే అర్థం కాలేదు, క్రమమే తెలియదు. అన్ని శక్తులు ఉన్నాయి, అన్ని బలాలు ఉన్నాయి, అన్ని విద్యలు ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పరమాత్మ ఇచ్చిన సౌకర్యాలు, వనరులు, సదుపాయాలు, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అన్నీ చేసి పెట్టిన తర్వాత కూడా ఇంకా అనుభవించడం లేదంటే, పరమాత్మ ఇచ్చిన అన్నీ ఉన్నాయి, పరమాత్మే ఉన్నాడు, పరమాత్మ ఇచ్చినవి ఉన్నాయి, పరమాత్మే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన వెంట ఉన్నాడు, మన లోపల ఉన్నాడు, చుట్టూ ఉన్నాడు, అంత వ్యాపించి ఉన్నాడు. మాటలు వింటున్నాం, ఇలా అంటున్నాం అంతే. చుట్టూ ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడైనా. కానీ ఇంకా సందేహమే, ఇంకా భయమే. పరమాత్మ మన చుట్టూ ఉన్నాడు, పరమాత్మ ఒడిలో ఉన్నాం, పరమాత్మ మనలో ఉన్నాడు, అంతర్యామి ఉన్నాడు, నడిపిస్తున్నాడు. మాటలు వింటున్నాం, అంటున్నాం, కానీ ఆత్మతో ఒప్పుకుంటున్నామా? అలా నిర్భయంగా ఉంటున్నామా? నిశ్చింతగా ఉంటున్నామా? ఏ భయం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ నిరాశ రాకుండా, ఏ అసంతృప్తి లేకుండా. అన్నీ ఉండి అసంతృప్తి ఎందుకు? అంటే పరమాత్మ ఉపాసన లేదు, పరమాత్మ గుణాలు నింపుకోవడం లేదు. అందుకే ఉపాసన అవసరం, నిజమైన ఉపాసన అవసరం. నటన ఉపాసన కాదు, ప్రదర్శన ఉపాసన కాదు. ప్రదర్శన వలన దర్శనం కానే కాదు. మన ప్రయత్నం అంతా ప్రదర్శన కొరకే.
అందుకే సరైన ఆనందాన్ని పొందలేకపోతున్నాం. ఇంకా ఆనందం ఆనందం కావాలి, సంతృప్తి కావాలి. మన ఉద్దేశం ప్రదర్శన, అందుకే ప్రదర్శన అవుతుంది. నేను అనుభవించాలి, నేను అనుభూతి చెందాలి, నేను సంతృప్తి చెందాలి, ఈ ఉద్దేశం లేదు కదా. అందుకే అన్ని ఉండి లాభం లేదు, ఎన్ని ఉండి లాభం లేదు. ఎన్ని సాధనాలు ఉన్నాయి, ఎన్ని ధనాలు ఉన్నాయి, ఎన్ని వాహనాలు, భూములు ఉన్నాయి, ఎంత అధికారం, అన్నీ ఉన్నప్పుడు ఇక్కడ వజ్రాలున్నా, వైడూర్యాలున్నా, రత్నాలున్నా, బంగారం ఉన్నా, అందరు ఉన్నారు, బంధువులందరూ ఉన్నారు, బలగవంతం ఉంది, చుట్టూ అందరు ఉన్నారు, అయినా సంతృప్తి, అయినా భయమే, అయినా నిరాశ. ఎందుకంటే లోపల రాగద్వేషాలు, మోహాలు ఉన్నాయి, కామక్రోధ లోభాదులు ఉన్నాయి. పరమాత్మ గుణాలు నింపుకోవడం లేదు, ఉన్న శక్తిని వాడుకోవడం లేదు. ఎన్నెన్నో శక్తులు ఉన్నాయి, సూక్ష్మ శక్తులు, స్థూల శక్తులు, స్థూల శక్తులను, స్థూల బలాలను తెలుసుకోవడం లేదు, వాడుకోవడం లేదు. ఇంకా ఏడుస్తున్నాం, దరిద్రులమై, సోమరులమై, అలసులమై, ఊరికి అలసిపోతున్నాం. ఎందుకంటే పని చేయాలని లేదు, చేరుకోవాలని లేదు, కొద్దిగా నడవాలని, కొద్దిగా ప్రయాణం చేయగానే అలసిపోతున్నాం. లక్ష్యం లేదు, గమ్యం లేదు, అందుకే ఆగిపోతున్నాం. ఇదంతా కాదు, గమ్యం స్పష్టంగా నిర్ణయం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఈ పని చేస్తే ఏమి లాభం స్పష్టంగా తెలిసి ఉండాలి. ఈ పని ఎందుకు చేయాలి, లాభం ఏమిటి, దేన్ని పొందడానికి, ఈశ్వరోపాసన ఎందుకు చేయాలి, ఈశ్వరుని ఎందుకు పట్టుకోవాలి, ఆ గుణాలు ఎందుకు నింపుకోవాలి, ఆ ఊరికి ఎందుకు వెళ్ళాలి, అక్కడికి ఎందుకు చేరుకోవాలి, ముందు తెలుసుకోవాలి. ఉద్దేశం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, లాభం ఏమిటి, నిర్ణయమే కాలేదు. ఒక ధ్యేయం లేదు, లక్ష్యం లేదు, గమ్యం లేదు. అందుకే ఇలా సాగుతుంది. రోజు గడిపేస్తున్నాం, కాలయాపన చేస్తున్నాం, కాలాన్ని మింగేస్తున్నాం, చంపేస్తున్నాం. ఊరికే జీవితాన్ని, జన్మను వ్యర్థం చేసుకుంటున్నాం. ఎంత అధ్యయనం చేసినా, ఎన్ని విన్నప్పుడు కూడా అనుభవించకపోతే, అనుభూతి చెందకపోతే, ఆస్వాదించకపోతే, లాభం పొందకపోతే వ్యర్థమే కదా, ప్రయత్నం వ్యర్థం. బయటకు రావాలి, ఇంట్లో కాదు, ఇంట్లో ఉండి కాదు, సోమరులాగా ఉండి కాదు. ప్రయత్నం చేయండి. అన్నీ ఉన్నాయి, భూమిలోనే ఉన్నాయి, బయట కనిపించకపోవచ్చు. అలాగే మన లోపల అన్నీ ఉన్నాయి, కనిపించకపోవచ్చు. పరమాత్మ సర్వం ఉంది, కనిపించకపోవచ్చు. పరమాత్మే కనిపించదు, మనం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే నిరాకారం, నిరాకారం కనిపించదు. చేతనం అది, చైతన్య శక్తి, శక్తి కనిపించదు. వ్యవహారంలో వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ శక్తి మహిమ ఏమిటో. అలాగే పరమాత్మను వ్యవహారంలో ఉపయోగించినప్పుడు అర్థమవుతుంది పరమాత్మ యొక్క ఆనందం ఏమిటో, శక్తి ఏమిటో, బలం ఏమిటో, విద్య, విజ్ఞానం ఏమిటో, ఐశ్వర్యం ఏమిటో. పరమాత్మ బిడ్డలం, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర. వినండి, బాగా వినండి, అర్థం చేసుకోండి. అమృతుని పుత్రులు, పరమాత్మ పుత్రులు, సంతానం మనమందరం కూడా. బాగా వినండి, అర్థం చేసుకోండి, నిశ్చయం చేసుకోండి, నిర్ణయం తీసుకోండి. నిర్ణయం కాకుండా ఏ పని కాదు. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం. వింటున్నాం అంతే, మర్చిపోతున్నాం. మననం లేదు కాబట్టి మర్చిపోతున్నాం. అప్పుడప్పుడు మననం చేస్తున్నాం, అప్పుడప్పుడు. నిర్ణయం తీసుకోలేదు, ఇంకా నిర్ణయం కాలేదు, ప్రయత్నమే లేదు. సాక్షాత్కారం ఎక్కడ, చేరుకోవడం ఎక్కడ? చేరుకోలేము, ఎప్పటికీ చేరుకోలేము, ఎన్నటికీ చేరుకోలేము.
ఎందుకంటే నిర్ణయం కాలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి చేరుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు. ప్రయత్నం చేద్దాం, సరైన నిర్ణయం తీసుకుందాం. పరమాత్మ గుణాన్ని నింపుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ వాణిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. వేదవాణిని వేదాధ్యయనం చేసి, వేదం ద్వారా పరమాత్మ ఇచ్చినటువంటి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి, ఎంతో విద్య ఉంది. సరిగా అర్థం చేసుకుని ఆచరణలో వాటిని ఉపయోగించుకున్నప్పుడు ఆనందమే ఆనందం, ఆత్మానందం, ఆత్మసంతృప్తి. అప్పుడు ఈ జన్మ యొక్క ఉద్దేశం పూర్తవుతుంది. ఈ మానవ దేహం దాని కొరకే. పూర్తి చేద్దాం, అర్థం చేసుకుందాం. యజుర్వేదంలో జీవన విధానం, జీవన సరళి ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. ఎవరెవరు ఎలా ఉండాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఏ పదార్థాలు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ శక్తి ఉంది, ఆ శక్తిని ఎలా వాడుకోవాలి, మనలో ఉన్న శక్తులు, ఆత్మశక్తిని, బౌద్ధిక శక్తిని, మానసిక శక్తిని, వీటిని ఎలా ఉపయోగించుకోవాలి. అలాగే భూమిలో ఉన్నటువంటి పదార్థాలు, భూమిపైన, భూమి లోపల ఉన్న పదార్థాల గురించి తెలుసుకోవడం, ఆ పదార్థాలు ఉన్నటువంటి లక్షణాలను, ధర్మాలను, శక్తులను, ఆ బలాలను సరిగ్గా ఉపయోగించుకుంటూ, అలా ఉపయోగించుకుంటూ ఉంటేనే పరమాత్మ యొక్క శక్తి అర్థమవుతుంది. పదార్థాన్ని సరిగ్గా వాడుకుంటుంటే పదార్థం యొక్క గొప్పతనం అప్పుడు. అది వస్తువు కావచ్చు, ఒక కర్ర కావచ్చు, ఒక పుల్ల కావచ్చు, దాన్ని వాడుకున్నప్పుడు దాంట్లో శక్తి ఏంటో అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు దాని విలువ ఉంటుంది. అలాగే పరమాత్మ యొక్క శక్తిని అర్థం చేసుకుంటే, పరమాత్మను వాడుకున్నప్పుడే, పరమాత్మ ఆనందాన్ని మనం పొందినప్పుడే. పరమాత్మ ఆనందం పొందాలంటే పరమాత్మ ఉపాసన, బ్రహ్మోపాసన చేయాలి. పరమాత్మ గుణాలను, గుణకర్మ స్వభావం నింపుకోవాలి, కొనైనా నింపుకోవాలి. ప్రయత్నం చేద్దాం. ఈ జన్మను సార్థకం చేసుకుందాం. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేస్తాను. ఈరోజు యజుర్వేదంలో 11వ అధ్యాయంలో 8వ మంత్రం నుంచి 31 మంత్రం వరకు ఉన్నటువంటి భావార్థములు, ఉపదేశాలు. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. ప్రశ్న నేరుగా అడగండి, స్పష్టంగా అడగండి. ఒక ప్రశ్న అడగండి, 2-3 ప్రశ్నలు ఉంటే క్రమంగా అడిగే ప్రయత్నం చేయండి. ఆ ప్రశ్నకు సంబంధం ఉన్నటువంటి ప్రశ్నలు ఉంటాయి. జిజ్ఞాసతో అడగండి, తెలుసుకోవాలనే భావనతో అడగండి. పరీక్షించాలనే భావనతో కాకుండా అస్పష్టంగా అడగకండి, ఉపోద్ఘాతం ఇచ్చి అడగకండి, నేరుగా అడగండి. సమయం చూసుకోండి. ఇప్పుడు యజుర్వేదం 11వ అధ్యాయంలో 8వ మంత్రం నుంచి శంఖ సమాధానం. శంఖ సమాధానం ఎవరు చేస్తున్నారు ఈరోజు? సుజాతమ్మ. ఓం నమస్తే గురూజీ. సిద్ధంగా ఉన్నారా గురూజీ? అరే వారు చెప్పండి, ఏ మంత్రము, ఏ మంత్ర భావార్థము, ఉపదేశం అడిగే ప్రయత్నం చేయండి. అడగండి. ఓం నమస్తే గురుజీ. ఓం నమస్తే అమ్మ. 21 మంత్రము భూగర్భ విద్య, యోగ విద్య ఒకటే. మనము సుఖపడాలంటే భూమిని తవ్వుకోవాలి అని చెప్పి గురువు గారు మనస్సును కూడా తవ్వుకోవాలి అన్నారు. మనస్సును తవ్వుకోవాలి అంటే యోగ విద్య అభ్యాసం చేయడము, చెడు వైపు పోకుండా ఉండడము అనే అర్థంలో తీసుకోవచ్చమ్మా. అది నా సందేహం. నమస్తే. పరమపిత పరమాత్మకు, గురువులకు, తోటి సాధకులకు నమస్కరిస్తూ, నేను గురువుల ద్వారా గ్రహించిన విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ భూగర్భ నిధులని ఎలా తవ్వుకొని, ఏ విధంగా తవ్వుకొని, దేంతో తవ్వుకుంటున్నాము,
అలా తవ్వుకొని పొందిన ఖనిజాలని మన సుఖం కోసము యానం రూపంలో కానీ ఎలా అయినా వాడుకోవడము ఎలా తెలియజేశారో, మన మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని కూడా శుద్ధంగా చేసుకోవాలి. ముందు పరికరాలను శుద్ధి చేసుకోవాలి. ఏ భావానికి, ఏ అర్థానికి, ఏది పొందడానికి ఏ పరికరం వాడాలి అనేది తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆత్మని ఆవరించిన మలినాలు అనేటివి తొలగిపోతాయి. అంటే ఇక్కడ పరికరాలు శుద్ధంగా ఉండాలి. వాటికి అగ్ని విద్య, జలము, వాయువు వాడుకోవచ్చు. ముఖ్యంగా అగ్ని, జలము వాడుకోవాలని ఈ మంత్రాల్లో పరమేశ్వరుని యొక్క ఉపదేశంగా ఉందండి. నమస్తే. మీకు తృప్తినిచ్చింది అనుకుంటున్నాను. అంటే మనసుని తవ్వుకోవడం వలన, మనసుతోని తవ్వుకోవడం వలన మనసులో ఉన్న తవ్వుకోవడము అంటే ఇక్కడ ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, అవి మనని ఏ విధంగా ప్రభావం చేస్తున్నాయి, మన లక్ష్యమైన ఆత్మని తెలుసుకోవడానికి, పరమాత్మను పొందడానికి ఏ విధంగా ఆటంకం కలిగిస్తున్నాయి, ఆ మలినాలని శుద్ధి చేసుకుంటూ మనం నిర్మలం అవుతూ, అంటే ఆ పరికరాలుగా ఇప్పుడు ఇక్కడ మనసు పరికరంగా, సాధనంగా వాడుకోబడింది. ముఖ్యంగా పరమాత్మను పొందడానికి అది జడమైనా అది ఎక్కువ ఆటంకాన్ని కలిగిస్తుంది. అదే ముఖ్యమైన ప్రధాన పాత్రను పోషిస్తుంది పొందడానికి కూడా. అలాంటి మనసును శుద్ధం చేసుకుంటూ దాని ద్వారా ఆ పరమాత్మని పొందే ప్రయత్నం చేయొచ్చు. నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగా అర్థమైంది, బాగా చెప్పారు. ధన్యవాదాలు. శుభం. ఇంకెవరైనా? ఎవరికేం ప్రశ్నలు లేవా? అడగండి. శంకా సమాధానం. ఉంచేద్దామా? ఓం నమస్తే అమ్మా. నమస్తే అండి. ఆలస్యం చేయకండి, అడిగేవాళ్ళు. 15వ మంత్రములో విద్వాంసులు అగ్ని విద్యను తెలుసుకొని సన్మార్గములో ఖర్చు చేయాలని చెప్పారు. సన్మార్గం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఓం. 15వ మంత్రం. ఇక్కడ మనకి పరమాత్మని ఉపదేశము రాజు ఏ విధంగా కార్యాలు 25వ మంత్రం అమ్మా. మీరు 15 అన్నట్లుగా అనిపించింది నాకు. సారీ, 25. ఒక్క నిమిషం. 25. మీ ప్రశ్న అండి మరొకసారి. విద్వాంసులు ఏంటంటే ఈ పృథ్వీ విద్యను, భూగర్భ విద్యను తెలుసుకొని సన్మార్గం లోపల దాన్ని ఖర్చు చేయాలని చెప్పి ఒక పదం ఉపయోగించారు. అంటే సన్మార్గం అంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? అంటే మనం ఏదైతే పొందుతున్నామో దానిని ధర్మ మార్గంలో పొందాలి. అలాగే యోగ్యులకి పాత్రత నెరిగి వారికి ప్రసాదించాలి. ఒక మూర్ఖునికి విద్య అందించడం వలన ప్రయోజనం ఉండదు. శ్రద్ధ ఉన్న వారికి అందించాలి. ధర్మాత్ములకి దానం ఇయ్యాలి. ఏదైతే ఈ విద్యా ప్రచారం జరుగుతుందో అది సుఖాన్ని ఇవ్వాలి. సన్మార్గంలో అంటే సంపాదించిన ఐశ్వర్యము ఎలాంటిది, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించారా, అన్యాయార్జితాలా, వాటిని మళ్ళీ ఎలా ఉపయోగించుకోవాలి, అది సన్మార్గం అవుతుంది. ఇక్కడ పరమాత్ముడు ఏదైతే మనకు ఉపదేశం ఇచ్చారో ఆ మార్గంలో నడవడం అనేది సన్మార్గం అవుతుంది. అంటే అక్కడ ధర్మము, న్యాయము,
ఇంకా మనకి యమ నియమాలు కూడా ఉన్నాయి కదా, అహింస ఇలాంటివన్నీ, సత్యం ఇలాంటి వ్రతాలని నియమాలను పాలిస్తూ ఎప్పుడైతే అదే సన్మార్గం అనబడుతుంది అని నేను అర్థం చేసుకున్న విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. నమస్తే అండి. ధన్యవాదములమ్మా. ఓం. ఇంకెవరైనా ప్రశ్నలు ఉంటే వెంటనే అడగండి, సమయం వ్యర్థం చేయకండి. ఓం నమస్తే అమ్మా. నమస్తే. 28వ మంత్రంలో మనసులో, బుద్ధిలో, ఆత్మలో ఉన్న అగ్నిని వాడుకోవాలి అని చెప్పారు. వీటిని ఎట్లా వాడుకోవాలి అనేది నా ప్రశ్న. ఇప్పుడు మనకి భౌతిక అగ్నిని మనము ఎన్నో విధాలుగా ఉపయోగించుకుంటాము. ఏ విధంగా? వంట చేసుకోవడానికి, అలాగే విద్యుత్తు ద్వారా మనం అన్ని సూర్యుని ప్రకాశం వలన పదార్థాలన్నీ కూడా ప్రకటితమవుతాయి. అలాగే దేహంలో ఉన్న అగ్ని జఠరాగ్ని. ఆ శరీరంలో వేడి అనేది లేకపోతే శివం శవమైపోతుంది. అంటే అగ్ని ఉంది. ఆ విధంగా ఆ జఠరాగ్ని ఉపయోగపడడం వలననే మనము భుజించిన ఆహారం అనేది సప్తధాతువులుగా తయారవుతుంది. అలాగే మన ఆత్మకి సంబంధించింది జ్ఞానాగ్ని. ఈ జ్ఞానాగ్ని వలన మాత్రమే మనము పరమాత్మని పొందగలము. కనుక అన్ని విధాల కూడా అగ్ని అనేది మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అది భౌతికమే కావచ్చు, శారీరకంగానే కావచ్చు, ఆత్మపరంగానే కావచ్చు. ఆత్మ సహజంగానే అల్పజ్ఞానం కలిగి ఉంది. ఆ జ్ఞానాన్ని ప్రదీప్తం చేసుకోవాలి అంటే ఆ జ్ఞాన అగ్ని, జ్ఞాన ప్రకాశం. మామూలుగా జ్ఞానము అనేది తెలుసుకోవడానికి వాడే పదము సాధారణ భాషలో. జ్ఞానాగ్ని అన్నప్పుడు జ్ఞాన ప్రకాశం. ఆ సూర్యుని వెలుగులో ఎలాగైతే ఆ ప్రకాశంలో పదార్థాలు ప్రకటితమవుతాయో, ప్రస్ఫుటమవుతాయో, అలాగే ఈ జ్ఞాన అగ్ని మస్తిష్కంలో నిండుకోవడం వలన, జ్ఞాన ప్రకాశం వలన, ఆ జ్ఞాన అగ్ని వలన మనలోని దోషాలన్నీ కూడా దహించబడతాయి. ఆత్మలోని అజ్ఞానపు పొరలన్నీ కూడా తొలగిపోతాయి. స్వచ్ఛంగా, శుభ్రంగా అగ్ని వలననే, ముఖ్యంగా అగ్ని జలము అని తెలియజేశారు ఈ మంత్రాలలో. శుద్ధి చేసుకోవడానికి వాడుకోవాలి అగ్నిని అని. ఆ విధంగా ఆత్మ పొరలని, అజ్ఞానపు పొరలని మనం తొలగించుకోవాలి అంటే జ్ఞాన ప్రకాశం, జ్ఞానాగ్ని అవసరము. నమస్తే అమ్మ. నేను గ్రహించుకునే విషయం చెప్పే ప్రయత్నం చేశాను. అంటే విడివిడిగా, అంటే మనస్సులో అగ్ని, బుద్ధిలో అగ్ని, ఆత్మలో అగ్ని, అట్లా. మనసులో అగ్ని అంటే మనసు ఏం చేస్తుంది, ఎలాంటి ఆలోచన చేస్తుంది, వాటిని ఏ విధంగా. ఇప్పుడు అగ్ని అంటే, జ్ఞానము అంటే, అగ్ని అంటే కూడా గమనము, గతి అని తెలియజేశారు కదా, అర్థం ఉంది కదా వ్యాకరణ పరంగా. అలా ఉన్నప్పుడు ఆ మనసులోని ఏవైతే మలినాలు ఉంటాయో వాటిని శుద్ధి చేసుకోవడానికి అక్కడ మనం గ్రహించుకున్న జ్ఞానం పనిచేస్తుంది. అలాగే బుద్ధి శుద్ధి కావడానికి, అంతఃకరణ శుద్ధికి, చిత్తశుద్ధికి, ఇవన్నింటికి కూడా ఏదైతే మనం మస్తిష్కంలో నింపుకున్నామో, విద్వాంసులు, ఆచార్యులు అయిన గురువుల ద్వారా మనం ఏదైతే జ్ఞానాన్ని పొందినామో దాన్ని ఆత్మసాక్షాత్కారానికి, పరమాత్మను పొందడానికి ఆ జ్ఞానాగ్నిని మనం ఉపయోగించుకోవడం వల్ల మనలోని మలినాలన్నీ కూడా దగ్ధమైపోతాయి. అమ్మ, సందేహ నివారణ అయిందా? నమస్తే అమ్మ, ధన్యవాదాలు. ఇంకా ప్రశ్నలు లేవా? సందేహాలు అయిపోయినాయా? ముగించేద్దామా? నమస్తే అమ్మగారు. నమస్తే. నమస్తే అండి. అమ్మగారు, ఇక్కడ ఒక 21వ మంత్రంలో 21 మంత్రం కొంచెం చూడండి. ఏ మంత్రం? 21. 21. చెప్పండి. నిరంతర ప్రయత్నం ద్వారా మనం
ఈ సంవత్సరాల ఐశ్వర్యము అవసరమా మరి ఇవన్నీ పొందుతాం. కానీ అక్కడ మరొకటి ఇచ్చినట్టు ఏంటంటే ఒక పదం ఇచ్చినట్టు అది నాకు అర్థం అవ్వలేదు. అక్కడ ఏంటి ఇచ్చాడంటే 21లో इतना मनुष्य का उचित है इस संसार में ऐश्वर्य पाने के लिए निरंतर उद्यत रहे और आपस में हिलमिल के पृथ्वी आदि पदार्थों से रत्न को ये हिलमिल के पृथ्वी वापस में हिलमिल के पृथ्वी आदि అంటే నాకు అర్థం అవ్వలేదు అక్కడ. గురుజీ నేను వారి భాషను గ్రహించుకోలేకపోతున్నాను. అందరు కలిసి అని హిలిమిలి కానీ అందరు కలిసిమెలిసి అని అర్థం. కలిసిమెలిసి కృష్ణమూర్తి గారు గురుజీ కలిసిమెలిసి హిలిమిలి కంటే కలిసి కలిసికట్టుగా అందరు కలిసి భూమి మొదలగు పదార్థాలను రత్నాలను పొందాలి. కలిసినప్పుడే కదా, కలిసికట్టు పనిచేసినప్పుడే. ఒంటరిగా ప్రయత్నం చేస్తే కుదరదు. కలిసిమెలిసి. ధన్యవాదాలు. సంస్కృతంలో పరస్పరం సమ్మత్య అని ఉంది. పరస్పర సమ్మత్య అంటే అందరూ ఒకనొకరు అర్థం చేసుకొని ఒక సమ్మతితో, ఒక మతితో, సమన్వయ మతితో కలిసిమెలిసి అంటే అర్థం కేవలం కలిసి చేతులు పట్టుకోవడం కాదు, చేతులు వేలు పట్టుకుని పోవడం కాదు. అంటే కలిసిమెలిసి అంటే అందరి ఒకే సమ్మతితో, ఒకే బుద్ధితో, ఒకే ఆలోచనతో, ఒకే నిర్ణయంతోనే అర్థం. పరస్పరం సమ్మత్య సకాశాత్ రత్నాన్ని ప్రాప్నియం. ఇందులో హిలిమిలికి అంటే ఇది అర్థం. పరస్పరం సమ్మతితో, కలిసిమెలిసి, కలిసికట్టుగా, ఒకే ఆలోచనతో, ఒకే భావనతో, ఒకే నిర్ణయంతో. సంవాదత్వం సమమనాసి జానతాం, అది అర్థం వస్తుంది. ఇంకెవరైనా మనస్సును తవ్వుకోవడం అంటే యమనియమాదులతో తవ్వుకోవడమా గురుజీ? అమ్మని అడగండి, నన్ను అడగద్దు. ఇప్పుడు సుజాతమ్మ గారిని అడగండి. సుజాత వివరంగా చెప్పమ్మా. అక్క, యోగ దర్శనంలో మనసుని చిత్తంగా తెలియజేశారు. చిత్తం అనే పదంతో యమనియమాలు ఆచరించడం వలన మాత్రమే, అష్టాంగ యోగ సాధన వలన మాత్రమే ఈ పంచకోశాలు శుద్ధి కావడం కానీ, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఆ అంతఃకరణము అనేది శుద్ధి కావడం కానీ, ఆ పరమాత్మను ఆ మార్గంలో నడవడం కానీ జరుగుతుంది. ఈ 8 మెట్లు అనేది చాలా 7 మెట్లు ఎక్కితే 8వ మెట్టు చేరుకుంటాము సమాధి స్థితిని. అది యమనియమాదులే. ఏది శుద్ధి చేసుకోవాలన్నా అష్టాంగ యోగ సాధనని మనకి అవసరం. అది అంతకంటే ఇంకొక మార్గం లేదు. ఈ అష్టాంగ యోగ సాధన చెయ్యాలి అనుకుంటే కూడా మనకు మళ్ళీ అలాంటిది ఒకటి ఉంది అని తెలుసుకునే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలి అంటే మళ్ళీ మనము గురువులని సత్కరించాల్సిందే. వారిని అర్చించి వారి ద్వారా మాత్రమే ఈ జ్ఞానాన్ని పొంది ఆ మార్గంలోకి మనం వెళ్ళగలుగుతాము. ఎప్పుడైతే ఆ మార్గం ఉంది అని తెలుసుకుంటామో గురువుల ద్వారా, ఆచరించినప్పుడు మాత్రమే అది అనుభూతిలోకి వస్తుంది. నమస్తే అక్క. అమ్మ, ఇక్కడ సంబంధాలు మాట్లాడకండి అక్క. అటువంటి మీరు ఎవరో తెలియదు, వారెవరో తెలియదు. ఇక్కడ సాధకులు అందరూ. ఇంటి వ్యవహారం చేయకండి. రుక్మిణమ్మ గారు, మీరు కూడా ఇంటి వ్యవహారం చేయకండి. ఇంకెవరైనా? నమస్తే అమ్మా. నమస్తే అండి. 22వ మంత్రంలో అధినాకం ఉత్తమం అని అర్థం ఇచ్చినాడు. నాకం అంటే అవిద్యమాన దుఃఖం అని ఇచ్చినాడు. అది అవిద్యమాన దుఃఖం ఉత్తమం అవుతుందా? కాదు కదా. ఎట్టి దుఃఖం అంటే ఎలాంటి దుఃఖం కూడా లేకపోవడం, ఎలాంటి దుఃఖము లేనట్టి సుఖం. దుఃఖం లేదు అక్కడ, సుఖం అంటే మనము పొందే ఈ భౌతిక సుఖాలన్నీ కూడా దుఃఖ మిశ్రిత సుఖాలు. కేవలము పరమాత్మ ఆనందం, పరమానందము, ఆ ఐశ్వర్యం మాత్రమే దుఃఖము లేని సుఖము. అదే నాకంగా ఇక్కడ తెలియజేయబడిందండి. నమస్తే అండి. నమస్తే.
ఓం నమస్తే అమ్మా. నమస్తే అండి. యోగ మార్గంలో ప్రయాణించేటప్పుడు శరీరాన్ని శిథిలం చేయమని అంటున్నారు. శిథిలం అంటే ఏం చేయాలా? ఓం. శరీరము మనము నేను అంటే రిలాక్స్, ఎన్నోసార్లు చెప్పాను రిలాక్స్ అని, ఇంగ్లీష్లో రిలాక్స్. శరీరం పైన మన కంట్రోల్ ఉండకూడదు. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకున్న తర్వాత మన కంట్రోల్ ఉండొద్దు, వదిలేసేయాలి. ఇంగ్లీష్లో పూర్తి రిలాక్స్ విశ్రాంతి అంటాం. గురుజీ. పూర్తి విశ్రాంతి కదమ్మా, మన కంట్రోల్ ఉండొద్దు. ఈ చేతి ఈ వేలం పెట్టుకుని ఇలా గట్టి పట్టుకుని ఉండాలి, నడుము అలా పట్టుకుని ఉండాలి, మనసు అక్కడ పెట్టొద్దు. ఇక మెడను కింద వాలిపోకుండా చూసుకోవాలి అని ఇలా ఉంచొద్దు, వదిలేయడమే. అది అంటే శిథిలం. ఒకసారి ఆ స్థితికి వచ్చి ఇంకా వదిలేయడం. వదిలేయడం అంతే. అది ఉండిపోవాలి అంతే. అది పడిపోకూడదు, వంగిపోకూడదు. మనం 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 ప్రయత్నం చేసి నిలబెట్టకూడదు. ముని గారు అర్థమైందా? ధన్యవాదం గురుజీ. ఇప్పుడు మరి ఇక్కడ ఏంటంటే మరి ప్రయత్నం చేయకుండా అది ఎలా అది మనకు అభ్యాసం అవుతుంది? మీరు చేస్తూ అవుతుంది, చేసి చూడండి. కానీ సమాధానం చేసి చూడడమే. ఒకసారి నిలబెట్టిన తర్వాత వదిలేయడం అంతే. గుంజను వాడతారు మరి పట్టుకొని నిలబడతారు ఏంటి? అంతే. గుంజను పాతిన తర్వాత వదిలేయడం. ఓకే, ధన్యవాదాలు మహోదయ. గుంజలాగా వాతేసేయండి, నిలబెట్టండి, వదిలేసేయండి. వాతేటప్పుడు గట్టిగా వాతండి. వాతేటప్పుడు గట్టిగా వాతాలి. అభ్యాసం ద్వారా సాధ్యమవుతుంది అది, అంతేనా? అభ్యాసం ద్వారానే సాధ్యం. ధన్యవాదాలు. శుభం. ఇంకెవరైనా? ఓం నమస్తే గురుజీ. గురుజీ వారు ఈరోజు మంత్రంలో నన్ను అడగకండి, అమ్మగారిని అడగండి. మాతాజీ ఈరోజు ఏం మంత్రం చెప్పలేదు. అదే అయితే జీవుడు ఆత్మని ఎలాగా వాడుకోవాలి, ఎలాగ వాడుకోవాలో తెలియడం లేదు, ప్రకృతిని ఎలాగ వాడుకోవడం తెలియడం లేదు అని ఒక వచ్చింది మాట. అది ఎలాగని తెలుసుకోవాలని అడుగుతున్నా మాతాజీ. నమస్తే అండి. ఒక ఉదాహరణకి ఒక కత్తి ఉంది. ఆ కత్తిని పొడవడానికి వాడుకోవచ్చు, కూరగాయలు కట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలనేది తెలియడం అంటే అది. ఎందుకు వాడుకోవాలి అంటే దాన్ని మనం ఏది వాడడానికి ఉపయోగించుకుంటున్నాం, పళ్ళు కోసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాము, అది తెలియాలి. దాని వలన ఎలాంటి లాభం ఉంది, ఎలాంటి నష్టం ఉంది, ఎప్పుడు ఎలా దేనికోసం వాడుకోవాలి, దాని ప్రయోజనం ఏంటి. ఒక చిన్న కత్తి గురించి మనకి ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా. అలాగే ఒక ముళ్ళు కూడా, దాన్ని ఎలా వాడుకోవాలి, అన్ని మనకి ఎన్నో పదార్థాలను మన నిత్య జీవితంలో వాడుకుంటూ ఉన్నాము. సరి అయిన విధానంలో వాడుకుంటున్నామా? కొన్నిసార్లు ఒక కత్తెర పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటారు, అది అవసరమా? ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలనేది తెలుసుకోవాలి. తెలుసుకొని ఉపయోగించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది అని ఈరోజు గురూజీ ధ్యానస్థితిలో తెలియజేశారు. అలాగే ఈ శరీరం పొందింది ఎందుకు? మానవ జీవన లక్ష్యం ఏంటి? పరమాత్మను పొందడం. మరి దానికి మనము ఎలాంటి శరీరాన్ని ఎలా ఉంచుకుంటున్నాము, ఆలోచన ఎలా ఉంచుకుంటున్నాము, మస్తిష్కాన్ని జ్ఞానపూర్వకంగా చేసుకుంటున్నామా, బుద్ధిలో నింపుకుంటున్నామా మంచి విషయాలని, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎలాంటి వ్యవహారం నడిపిస్తున్నాము, దానివల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి, మనం పరమాత్ముని మార్గంలో ఇవి ఉపయోగించుకోవడం వలన మనం ముందుకు వెళ్తున్నామా లేదా, మళ్ళీ అక్కడ సోమర్లమై ఉంటున్నామా, ఎందుకు సోమర్లుగా ఉంటున్నాము, ఇవన్నీ అనుక్షణం నిరంతరం గమనిస్తూ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించుకోవడం వలన శీఘ్రంగా ఆ పురుషార్థం కూడా చెయ్యాలి. ఆ పురుషార్థం ఎలా ఉండాలి? శీఘ్రగతిని కలిగి ఉండాలి. ఒక అశ్వం లాగా మనకు ఇంతకుముందు చాలా మంత్రాల్లో తెలియజేశారు గురువు గారు. మేము ఎప్పుడో చేస్తామని కాకుండా ఇప్పుడే ఈ క్షణమే శీఘ్రంగా ఆ పురుషార్థాన్ని, పరమాత్మను పొందే ప్రయత్నాన్ని చెయ్యాలి. ముందు లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యం వైపు మన ప్రయాణాన్ని శీఘ్రంగా పయనించాలి మనం. అప్పుడు మాత్రమే ఈ పరమాత్మని సాక్షాత్కారం చేసుకోగలము. అది ఎప్పుడు చేసుకుంటాము, ఎలా చేసుకుంటాము, చేసుకుంటామా లేదా అనేది
వారి వారి పురుషార్థాన్ని బట్టి, వారి వారి స్థితిని బట్టి, అది శారీరక స్థితే కావచ్చు, మానసిక స్థితే కావచ్చు, దాన్ని బట్టి ఉంటుంది. కానీ పొందకపోవడం అనేది మాత్రం ఉండదు. దానికి మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎంతో మంది సాధించిన వారు ఉన్నారు, పొందిన వారు ఉన్నారు, ఋషులు మునులు. నమస్తే అండి. ధన్యవాదాలు మాతాజీ. నమస్తే. గురూజీ నమస్తే. ఓ ఇంకా ఎవరైనా ముగించేద్దామా? ఇంకా ఉన్నాయా ప్రశ్నలు? ఓం నమస్తే అమ్మా. 21 నమస్తే. మంత్రం నుంచే మళ్ళీ ఇంకొక సందేహము. భూమిని తవ్వి రత్నాలు పొంది రోగాలను దూరం చేసుకోండి అని చెప్పారు. అర్థం వచ్చేటట్టుగా ఉంది. ఇప్పుడు దీని గురించి మీకేమన్నా ఉందా? రోగాలను తక్కువ చేసే రత్నాలు ఉన్నాయి కదండి. భూమి నుంచే కదా ఔషధాలు, వనస్పతులు వస్తాయి మనకి. మరి వాటి ద్వారానే కదా మరి మనము మన రోగాలని తగ్గించుకోగలము, పూర్తిగా పోగొట్టుకోగలము, నియంత్రణలో ఉంచుకోగలము. అలా ఎన్నో ఉన్నాయి కదండి. ఇప్పుడు ఆయుర్వేదం అంతా కూడా అదే కదా. ఔషధులు, వృక్షాలు, వనస్పతులు అవి రత్నాలే కదా. నమస్తమ్మా. అంటే నేనేం అర్థం చేసుకున్నానంటే, ఇప్పుడు వీళ్ళు అమ్ముతుంటారు కదా, మీరు ఇది వేసుకుంటే రోగం తగ్గుతుంది అని, అట్లా ఆ విధంగా పోయాను. ఇవి సూక్ష్మంగా అర్థం చేసుకోలేదు. ధన్యవాదాలు. నమస్తే. అలాగే కొన్ని గురుజీ అదండి రత్నాల చికిత్స కూడా ఉంది. గురుజీ వాడుకుంటున్నాం, వెన్నీరు వాడుకుంటున్నాం, ఈ రత్నాలు కూడా వాడుకుంటాం. మీరు చెప్పారు కదా గురుజీ. శరీరంలో వేడి ఎక్కువ ఉంది అనుకోండి, స్ఫటికం వాడండి. స్ఫటికం వాడుకుంటే వేడి తగ్గిపోతుంది. క్రిస్టల్స్. అలాగే మీరు చెప్పారు కదా గురుజీ, స్వర్ణ భస్మము, ముత్యాలది భస్మము, అవి ధాతువులు. నేను రత్నాలు రాళ్ళ గురించి చెప్తున్నాను. వజ్రం కూడా హీరక భస్మం ఉంది, వజ్ర భస్మం. రోగాలు వాడతారా? ఇప్పుడు ముత్యాల భస్మం ఉంటుంది, అలాగే వైడూర్య భస్మం. ఇవన్నీ అంటే రత్నాలతో కూడా భస్మాలు చేసి ఔషధంగా వాడతారు. అయితే పట్టుకుంటేనే తగ్గిపోతాయి. అటువంటి రత్నాలు కూడా ఉన్నాయి. గమనించండి. అంటే స్ఫటికం, క్రిస్టల్ అంటారు. అది పట్టుకొని చూడండి, శరీరంలో వేడి లాగేస్తుంది. అది చల్లగా ఉంటుంది. అది అంటే ఒరిజినల్ అయితే. అటువంటి ఎన్నో ఉన్నాయి. రత్నాలు కూడా, రత్న చికిత్స ఉంది కదా ఆయుర్వేదంలో. ఇంకా నమస్తే అమ్మా, చాలా బాగా చెప్తున్నారు. ధన్యవాదాలు. శుభం. ఇంకెవరైనా? నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. నమస్తే అండి. నా సందేహం 24వ మంత్రము, జిగర్మ అరాక్షస మనస. దీన్ని కొద్దిగా వివరించండి అమ్మా. 24వ మంత్రం. 24. ఒక్క నిమిషం అండి, చూస్తున్నాను నేను మంత్రం చూస్తున్నాను. 14వ మంత్రం అనుకుంటామా? 14, 24 అండి. 14. 14వ మంత్రంలో ఏం అడిగారండి? జిగర్మ అరాక్షస మనస. 14వ మంత్రం. అది యోగ తవస్తరం. అవును గురుజీ. సరే చూసుకోండి. సరే చూసుకోండి. నంబర్ 24 మర్చిపోయి 24. 24వ మంత్రంలో జిగర్మ అరాక్షస మనస ఎక్కడుంది? 11వ అధ్యాయం. 24వ మంత్రంలో మీరు అడిగే శబ్దం మంత్రంలో ఉందా? మంత్రంలో ఉందా? ఎక్కడ ఉంది? మంత్రంలోనే ఉంది గురించి. మనస, జిగర్మ్య, అది శబ్దార్థం. మీ పుస్తకం ఉందా? మీ దగ్గర పుస్తకం ఉందా? ఉంది గురుజీ. పీడిఎఫ్ ఉందా? అందులో తెలుగు అర్థం చూడండి. జిగర్మ్య, జిగర్మ్య అంటే వేడి అని అర్థం వస్తుంది.
రాక్షస మనస అన్నారు గురుజీ. రాక్షస మనస అంటే ఏంటి? ఇక్కడ రాక్షస మనస అంటే అరక్ష రాక్షసుల ఆ- ఆ దశ రాక్షస కాదు, అరక్షస. అరాక్షస రా దీర్ఘంగా అరక్షస అరక్షస రక్షస. ఉమ్, మీరు ఒకసారి తిరులార్థం చూడండి, స్పష్టంగా ఉంది అక్కడ. అంటే రాక్షసుల దౌష్ట్యము నుండి విముక్తమైన మనసు అంటున్నారు గురుజీ. అదే మరి ఉమ్. దర్శనంలో అంటే అది దుష్టత్వం. రాక్షసుల దౌష్ట్యము అంటే అంటే గుణాల ఏమన్నా? మీరు అడగాల్సింది అది. దౌష్టం అంటే దుష్టత, దుష్టత్వం. రాక్షసులకు దుష్టత్వం, అవును దౌష్ట్యం. గురు. అది లేకుండా ఉన్నటువంటి చిత్తంతో, మనసు అంటే చిత్తంతో, మనసుతో. జిగర్మ్య రాక్షస మనస. జిఘర్మ్య అంటే ఆ జిగర్మ, ఆ ముందున్నది మంత్రంలో ఆ ఉంది ముందు. ఆ జిఘర్మ్య అంటే ఆసమంతాత, అంటే ప్రకాశం అని అర్థం వస్తుంది, వేడి కాంతి అని అర్థం వస్తుంది. అంటే గురుజీ నా సందేహం, రాక్షసుల దౌష్ట్యము నుండి విముక్తమైన మనస అంటే అవి ఏమన్నా రాక్షసుల దౌష్ట్యం అంటే ఆ గుణాల గుణాల ఏంటి అనేది? రాక్షస గుణాలు వేసుకోవాలి. రాక్షస గుణాలు ఇక్కడ రాక్షసులు అంటే రోగాలు కూడా అవుతాయి, నొప్పులు, వ్యాధులు, సమస్యలు. మన కామక్రోధ లోభ ఈర్ష్య ద్వేషాలు అన్ని కూడా రాక్షసులే. అవి లేనటువంటి మనస్సుతో ప్రకాశితమవుతుంది. ఆజిఘర్మి అంటే ప్రకాశితమవుతున్నాను అని అర్థం. గచ్చామి, పఠామి లాగా జిఘర్మి, ఆజిఘర్మి అంటే ఆసమంతాత్మ. నేను ప్రకాశితమవుతున్నా అంటే శుద్ధమవుతున్నాను అటువంటి మనస్సుతో. నా మనసులో రాక్షస గుణాలు లేవు అని చెప్పడం. రాక్షస గుణాలు లేని మనస్సుతో నేను ప్రకాశితమవుతున్నాను. ఆజిఘర్మి. నమస్తే గురుజీ. నమస్తే అమ్మ. స్పష్టమైందా? నమస్తే. అదే అరక్షస ఉంది. ఆ రక్షస అరక్షస. రాక్షస. ఆజిఘర్మి అంటే ఘర్మి. మన ఘర్మి అంటాం కదా, హిందీలో గర్మి అంటారు. గర్మి అంటే వేడిని, అది గుర్తుంచుకోండి. ఘర్మ అంటే సూర్యకిరణాలు నిజానికి సంస్కృతంలో. కానీ హిందీలో ఉర్దూ వాళ్ళు గర్మి కూడా అంటారు. అసలు అది ఘర్మి, ఘర్మాని. ఘర్మజలం, చెమట జలాన్ని ఘర్మజలం అంటారు. ఘర్మజలం, ఘర్మజలం. ఘర్మజలం అంటే చెమట, అంటే వేడి వల్ల పుట్టేది జలము. ఇక్కడ ప్రకాశితం అవుతున్నాను నేను. రాక్షసుల యొక్క దుష్టత లేనటువంటి, దుష్టరహిత అంటే చెడు గుణాలు లేనటువంటి మనసుతో నేను ప్రకాశితం అవుతున్నాను అని అర్థం. ఇంకా ఎవరైనా? అసుర వృత్తులు లేని అనుకోవచ్చు కదా గురుజీ? అదే అసుర ప్రవృత్తి, అసుర వృత్తులు, అసుర ప్రవృత్తి భావాలు లేని, చెడు గుణాలు, చెడు భావాలు లేనటువంటి మనస్సుతో నేను ప్రకాశితం అవుతున్నాను, వెలిగిపోతున్నాను. మంచి పదం. నమస్తే గురుజీ. పదం అది గుర్తుంచుకోండి. ఆజిఘర్మి పదం. అరక్షస మనస. అంటారు. ఎవరు అడుగుతున్నారు? ఎవరు? ఇంకా ప్రశ్నలు? మహోదయ నమస్తే అమ్మ. నమస్తే అండి. మంత్రము 23వ మంత్రములమ్మ. చెప్పండి. ఇక్కడ వాయు విద్యను తెలుసుకొని సుగంధాది పదార్థాలను వ్యాపింపజేస్తే రోగాలు పోతాయి, ధనవంతులు అవుతారని అన్నది. ఏ విధంగా ధనవంతులు అవుతారు? దీర్ఘాయువును పొందవచ్చు అని ఉందండి. అంటే మనం యజ్ఞం చేసినప్పుడు అక్కడ దాంట్లో సుగంధ ద్రవ్యాలను మనం సమర్పిస్తాం కదా, ఆహుతిస్తాం కదా. అది వాయువినందు, అంటే అది ఆ అగ్ని ద్వారా అది సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలుగా మారి వాయు ద్వారా వ్యాపిస్తుంది కదా అంతటా. ఆ సుగంధ ద్రవ్యాల ద్వారా అంటే మనం రోగనాశకాలు కూడా వేస్తూ ఉంటాము. గురూజీ చాలా చెప్తూ ఉంటారు, ఇష్టి, పుష్టి, మిష్టి, సుగంధ ద్రవ్యాలు, రోగనాశకాలు ఇవన్నీ వేయాలి అని చెప్తూ ఉంటారు. రోజు కూడా వాడొచ్చు. ప్రత్యేకమైన ఏదైనా అంటే వ్యాధి కానీ లేకపోతే ఇంకేదైనా ఉన్నప్పుడు అలాంటి ప్రత్యేక మూలికలు కూడా వేయడం వలన అది ఆ జబ్బు నయమవుతుందని కూడా. మనకి కరోనా వచ్చినప్పుడు కూడా కొన్ని మంత్రాల ద్వారా కొన్ని ప్రత్యేకమైన పదార్థాలని వేయడం వల్ల కూడా వ్యాధి నిరోధకమైంది. అదంతా కూడా వాయు ద్వారానే కదా. ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు చేసేవాళ్లే కాకుండా
ఆ వాయువు ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అది ఆ వాయువుని స్వీకరించిన వాళ్ళందరికీ కూడా ఆ ఆ అనారోగ్యం అనేది తొలగిపోయిందిగా మనం అప్పుడు నిరూపణ కూడా అయ్యింది అప్పుడు. నమస్తే అండి. అవునమ్మా, ధన్యవాదాలు. ప్రశ్న ధనవంతులు ఎలా అవుతారమ్మా? అది ప్రశ్న. అది రోగం లేకపోతే ధనవంతులే కదా గురూజీ. డబ్బులు మిగులుతాయి కదా. డబ్బులు పోతున్నాయి కదా. డబ్బులే కాదు గురూజీ, ఆరోగ్యమే మహాభాగ్యం కదా గురూజీ. అది సమాధానం, ఇది సమాధానం. అది గారు సమాధానం ఇదే. ధన్యవాదాలు. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం మహాభాగ్యం, అనారోగ్యం ఏమవుతుంది? సర్వనాశనం, దౌర్భాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అయితే అనారోగ్యం దౌర్భాగ్యం. నినాదం చెప్పాలి, చెప్తే తెలుస్తుంది అందరికి. ఇంకెవరైనా? ధన్యవాదములమ్మా, చక్కగా చెప్పారు. నమస్తే అండి. మిగతా ప్రశ్నలు ఏమి లేవా? ఏ సందేహాలు లేవన్నమాట. ఏ ప్రశ్నలు లేవంటే ఏ సందేహాలు లేవు, ఏ సందేహాలు లేవంటే బాగా అర్థమైంది మిగతా వారందరికీ. మహోదయ, ఒక సందేహం. ఇప్పుడు మీ ప్రవచనం లోపల శబ్దం వింటా ఉంటే ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తున్నది. అది నాకు కొంచెం సరిగా మధ్య మధ్యలో అర్థం కావడం లేదు. అక్కడ సిగ్నల్, ఇక్కడ సిగ్నల్ ఏదో ఉంటుంది. ఓహో, మీరేం చేయలేరు, నేనేం చేయలేను. అంతే. అసలు నేను అనుకోను మహోదయ, ఇంకేమన్నా? ఏం లేదు, గాలి దోషం అది. ధన్యవాదాలు మహోదయ. ఇంకా అంతేనా? తర్వాత ఎవరు? వచ్చే ఆదివారం ఎవరు సిద్ధంగా ఉన్నారు? గురూజీ, నేను ప్రయత్నం చేస్తా గురూజీ. అయితే ప్రశ్న శంకా సమాధానం చేసేవారు, అంటే సమాధానం చెప్పేవారు కూడా జాగ్రత్త వినాలి, అడిగేవారు కూడా జాగ్రత్త వినాలి. చెప్పేవారు మాత్రం కాదు, ఊరికే వినకండి. వచ్చే ఆదివారం నాడు అందరు ఒక ప్రశ్న అడగాలి తప్పకుండా. ఊరికి కథలు విన్నట్టు కాలాపన చేసుకుంటూ ఉంటే ఏం లాభం లేదు. చివరికి మీకే నిరాశ వస్తుంది, నష్టపోయేది మీరే. ఇది మామూలు విద్య కాదు, బ్రహ్మ విద్య, రహస్య విద్య, ఆత్మ విద్య. ఇది ఆషమాషగా తీసుకోకండి, టైంపాస్గా తీసుకోకండి, నష్టమేది మీకే. కాబట్టి వచ్చే ఆధారం అందరూ అడగాలి, ప్రతి ఒక్కరు ఒక ప్రశ్నను అడగాలి. అర్థమవుతుందా? ప్రభు గారు మీరు కూడా జాగ్రత్త వినండి. సరే గురూజీ. అడిగేవారు కూడా జాగ్రత్త అడగాలి. ఎందుకు అడగాలంటే జాగ్రత్త వింటేనే అడగలుగుతారు. ఏదో విని ఏదో అడిగితే కుదరదు. అస్పష్టంగా అడగొద్దు, స్పష్టంగా అడగాలి. ప్రశ్న రాసుకోండి వీలైతే, ఏం అడగాలో. అప్పటికప్పుడు ఒకసారి అడగడం కష్టం అవుతుంది. నేను చెప్పేటప్పుడు, రోజు చెప్పేటప్పుడు కూడా ప్రశ్నలు వస్తాయి. ఉద్దేశం అది నిజానికి రోజు అడగొద్దని ఆదివారం నాడు పెట్టుకున్నాం. రోజు సమయం వ్యర్థం ఎందుకని. దాని అర్థం ఈరోజు ప్రశ్న రాలేదని కాదు, రోజు ప్రశ్నలు వస్తాయి, రాసి పెట్టుకోండి. ఆదివారం నాడే ప్రశ్నలు గుర్తు చేసుకుంటానంటే కుదరదు. రోజు ప్రశ్నలు రాసి పెట్టుకోండి. సందేహాలు ఒకసారి మేము మరణం చింతనం చేస్తే కూడా సందేహాలు వస్తాయి, రాసి పెట్టుకోండి. ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా సందేహాలు వస్తాయి, అది విషయం. చర్చించండి, ఊరికే విని ఇందాక చెప్పినారు కదా, అలసులకు పరమాత్మ కూడా ఏం చేయడు, సోమరులకు. దీంట్లో ఉంది నేతర లేదా నో అలస, ఇటువంటి శబ్దాలు వస్తాయి సంస్కృతంలో. పరమాత్మ కూడా సహకరించడు, ఎవరు సహకరించరు. మహోదయ, ఒక సందేహం అడగండి. 24వ మంత్రం లోపల తన్వా జర్బురానహ అనేటువంటి 2 శబ్దాలు ఉన్నాయి మహోదయ. పుస్తకం ఉందా, PDF ఉందా మీ దగ్గర? పుస్తకం ఉంది. అక్కడ అర్థం చదవండి ఒకసారి. తన్వాన శరీరేన అన్నది, జర్బురాన అంటే భృంశం గాత్రాణి వినామయత్. వినామయం అంటే అర్థం కాలే.
ఆడించడం, కాలు చేతులు ఆడించడం శీఘ్రంగా. జరుబులు అంటే జల్దీ అని రాసుకోండి. జర అంట కదా, జర అంటే ఏంటి? తొందరగా, జర అది గుర్తుంచుకోండి. భురాణ అర్థమవుతుందా? అర్థమైంది. జర అంటే జర అని రాసుకోండి. బ్రి అంటే బృషం అంటే ఎక్కువ అని, తొందరగా అంటే తొందరగా కాలు చేతులు ఆడించడం. ఇక్కడ గాత్రాన్ని అంటే మరి అంగాలు, శరీరాంగం గాత్రాంటి. అద్వేర్ గాత్రాన్ని శుద్ధ్యంతి శ్లోకం ఉన్నారు కదా. శరీర అవయవాలను అద్వేర్ గాత్రాన్ని శుద్ధ్యంతి. గాత్ర అంటే శరీర అంగాలు, కాళ్ళు చేతులు అన్ని వస్తాయి. వాటిని ఆడిస్తూ అని అర్థం. జరభురాణ. తెలుగులో ఏముంది అక్కడ? తెలుగు చూడండి, తెలుగు అర్థం చూడండి ఏముంది. తెలుగులో అర్థం ఉంది అక్కడ చూడండి. జర్భురాణ అంటే కరచరణాద్యంగములను శీఘ్రగతిలో నడిపించుచు. కరచరణం అంటే కాళ్ళు చేతులు కదా, కాళ్ళు చేతులు. కరచరణాలు. కరం అంటే చేతులు, చరణం అంటే కాళ్ళు, కాళ్ళు చేతులు శీఘ్రగతిలో నడిపించుచు. మన భాషలో చెప్పండి. కాళ్ళు చేతులు తొందరగా ఆడిస్తూ. ఉన్నది మహోదయ, భావార్థంలో ఉన్నది. భావార్థం కాదు, పదార్థం, శబ్దార్థం. పదార్థం లోపల. ధన్యవాదాలు మహోదయ. ఇప్పుడు ఎవరైనా శబ్దార్థం అడిగేటప్పుడు ఒకసారి చూసుకోండి, అక్కడ అర్థం కాకపోతే అడగండి. మంత్రంలో శబ్దాలకు అర్థాలు ఉంటాయి కదా, అర్థాలు అక్కడ చూసుకుని అక్కడ అర్థం కాకపోతే అడగండి. అక్కడ కరచరణాలు ఉన్నాయి, కరచరణలు ఒకసారి అర్థం కాకపోవచ్చు, అలా అడగవచ్చు. మంత్రం యొక్క శబ్దం మాత్రం అక్కడ మీరు చూసుకోవాలి. ముందు ప్రశ్న అడిగేవారు శబ్దార్థం అడగకండి, ఎందుకంటే అక్కడ ఉంటాయి. పీడిఎఫ్ అంటే పీడిఎఫ్లో కూడా ఉంది, పుస్తకం అంటే పుస్తకంలో కూడా శబ్దాలకు అర్థం ఉంది, పదార్థం అనే పేరుతో శబ్దార్థం. అక్కడ అర్థం కాకపోతే అడగండి, సరేనా మహోదయ? ఓ మహోదయ. ఇంకెవరు? ఏమనిపిస్తుంది ఈ ప్రక్రియ, ఈ పద్ధతి? ప్రక్రియ బాగుంది గురూజీ. అంటే ప్రశ్నల ద్వారా ఇంకాస్త అంటే ఒక చర్చలాగా, ఇంకా కొంచెం అంటే ఇంకా కొంచెం శ్రద్ధగా అనిపించింది గురూజీ. ముఖ్యంగా సమాధానాలు చెప్పాలి అంటే ఎలాంటి ప్రశ్నలు వేస్తారు అనేది, అంటే నన్ను నేను ఏ స్థితిలో ఉన్నాను తెలుసుకోవడానికి, నా మార్గం సరి అయినదా కాదా అని తెలుసుకోవడానికి నాకైతే ఒక అవకాశం లాగా అనిపించింది గురూజీ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు మరి తోటి సాధకులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు గురూజీ. నమస్తే గురూజీ. శుభం. నేను మిగతా అడుగుతున్నాను, ఇది మన ఉపయోగకారి అవుతుందా లేదా, ఏమైనా ప్రయోజనం ఉందా దీంతో? మీకేమైనా ప్రయోజనం అనిపిస్తుందా, సమయ వ్యర్థం అనిపిస్తుందా? ప్రయోజనం అనిపిస్తుంది మహోదయ. దీనివల్ల మీకేమైనా ప్రయోజనం ఉందా, సమయ వ్యర్థం అనిపిస్తుందా? ఇది నా సందేహం. నమస్తే గురూజీ. చెప్పండి. అంటే అంత పూర్వం నాకు వేరే అవగాహన ఉండొచ్చు ఆ పదాలు, శబ్దాలు కానీ భావార్థంలో. ఇలాగా చర్చలో పెట్టడం వలన అది దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంది, సరైన అవగాహన రావడానికి ప్రయోజనకరం. ఇదే కాకుండా బయట ఎవరిని అడిగినప్పుడు, ఏమైనా సందేహాలు అడిగినప్పుడు, ప్రశ్న అడిగినప్పుడు కూడా పనికి వస్తుంది. ఇది ట్రైనింగ్. ఇది రకరకాల ప్రశ్నలు ఎవరైనా అకస్మాత్తుగా అడగవచ్చు. అప్పుడు మనం ఏం చెప్పాలి, చెప్పడం కూడా రావాలి కదా. ఊరికి వినడం అడగడం కాదు, మనం కూడా చెప్పడం నేర్చుకోవాలి. అది కూడా బాధ్యత. ఈ మార్గం ఉన్నందుకు సందేహాన్ని నివృత్తి చేయడం కూడా బాధ్యత. ఎవరైనా అడగవచ్చు, మన ఇంటి వాళ్ళు, బయట వాళ్ళు ఎవరైనా అడగవచ్చు. అది ముఖ్యం పెట్టుకోండి. అంటే సమాధానం సూటిగా చెప్పే ప్రయత్నం చేయాలి. అది అలవాటు కావాలి, అభ్యాసం అయితే వస్తుంది. కొత్త కాబట్టి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు కూడా స్పష్టత ఉండదు కాబట్టి.
అలవాటైన తర్వాత అప్పుడు నేరుగా సమాధానం వస్తుంది. ప్రయత్నం చేయండి, అభ్యాసం చేసుకోండి. మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళని ఓడిపోవాలి. అది పెట్టుకోండి. ఎందుకు ఓడిపోతారో చెప్పండి. మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోవాలి. ఎందుకు ఓడిపోతారు వారు? చెప్పండి సమాధానం. విషయ విజ్ఞానం లేక. నేను కూడా అనుకున్నాను. ఓం గురుజీ. కాదు, వాళ్ళు ఓడిపోవాలి, ఓడిపోతారు కూడా. మనం అంటే ఎవరేమి వైదికులు. ఎందుకు ఓడిపోతారు చెప్పండి. వేద ప్రమాణం ఉంటుంది మహోదయ. వేద ప్రమాణము మనకి స్పష్టత. అది మనం చెప్పే మాట మన మాటలు కాదు కదా, ఋషుల మాటలు కదా, అవి సత్యాలు ఉంటాయి. ఎవరైనా వైజ్ఞానికులు, సైంటిస్టులు కనుక వాళ్ళు వింటారు, ఆశ్చర్యపోతారు నిజానికి. అటువంటి ఎన్నో రహస్యాలు ఉంటాయి మన మాటల్లో. మనకు తెలియదు అంత గొప్ప రహస్యమా, అంత పెద్ద అది నాలెడ్జా, అంత సైన్స్ ఉంటుందా, అది ఎంత సైన్స్ మనకు తెలియదు. వింటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. అటువంటి సైన్స్ ఎంతో ఉంటుంది. మనం ఓడిపోకూడదు, ఓడిపోనివద్దు మన ధర్మాన్ని. అని మనం మాట్లాడేటప్పుడు ప్రమాణం ఉంటేనే స్పష్టత ఉంటేనే చెప్పాలి. లేకపోతే స్పష్టం లేదండి అని చెప్పేసేయాలి. భయపడకూడదు. అప్పుడు నామోషి, సిగ్గు అంటే అనుకోవద్దు. భయపడకూడదు. తెలియదు అంతే, నాకు తెలియదు, కానీ ఉంది, సత్యం ఉంది. అలా ఎప్పుడైతే మనకు స్పష్టత ఉండదో ఆ విషయం చెప్పకూడదు. చెప్పేసాను నాకు స్పష్టం లేదు, స్పష్టత లేదు కాబట్టి తెలుసుకొని చెప్తాను. ఏదో ఒక ఆన్సర్ ఇవ్వకండి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఆన్సర్ ఇచ్చేటప్పుడు, సమాధానం చెప్పేటప్పుడు ఊహలోకం నుండి ఏదో ఊహించుకొని చెప్పకూడదు. అప్పుడు ఓడిపోతాం. మనం ఓడిపోతున్నాం అంటే మన ధర్మం ఓడిపోతుంది. మనం ఓడిపోతే సమస్య ఏం లేదు. ధర్మం, మన మార్గం ఓడిపోతుంది. అది పాపం అవుతుంది. మనం ఓడించేస్తున్నాం మన ధర్మాన్ని. ఈ సూత్రం పాటించండి బయట. ఇంకొకటి నా అనుభూతి మహోదయ, ఇక్కడ ఈ ప్రతి ఆదివారము ప్రశ్న శంకా సమాధానం పెట్టడం ద్వారా మళ్ళీ చదవాలని ఆ ఒక శ్రద్ధ పెరుగుతున్నది. ఏ విధంగా మనము విషయం తెలుసుకోవాలనే భావనతోటి శ్రద్ధ మళ్ళీ ఒక్కొక్కసారి మంత్రాలను రిపీట్ చేయడం జరుగుతుంది. అది అందరికి లాభాన్వితం అవుతుంది మహోదయ్. ఒకటే కాదు, చెప్పేటప్పుడు జాగ్రత్త వినండి. ముందు అక్కడ ఉంది స్టార్టింగ్ పాయింట్. చెప్పేటప్పుడు జాగ్రత్త వినాలి. ఓకే. అప్పుడు ఏమైనా సందేహాలు వస్తే రాసి పెట్టుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. అలాగే మహోదయ్. అప్పుడు వచ్చే సందేహాలు వేరు ఉంటాయి వినేటప్పుడు. అవి కూడా తర్వాత మళ్ళీ మీరు చదివేటప్పుడు, చూసేటప్పుడు ఈ విషయం మీరు చర్చించుకోండి. ఫోన్లో రకరకాల అవే ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా, ప్రాపంచిక విషయాలు, లోకాభిరామాయణం. అది మానుకోవాలి, తగ్గించుకోవాలి. ఈ విషయాలు చర్చించండి. ఇది ఒక విషయం తీసుకొని మాట్లాడుకోండి. దానివల్ల చాలా లాభం అవుతుంది. అప్పుడు కూడా కొన్ని సందేహాలు వస్తాయి చర్చలు చేసుకుంటే. నోటీస్ పెట్టుకోండి. దీనివల్ల ఎక్కువ విద్య వస్తుంది, తృప్తి ఉంటుంది, హాయి ఉంటుంది, ఆనందం. అప్పుడు ప్రయత్నం చేయండి, చాలా ఉన్నతి అవుతుంది. దానికోసం ప్రయత్నం చేయండి. ఇదంతా అవసరం లేదనుకుంటే అందరు మౌనం, నేను మౌనం, ఎవరికి వారే మౌనం ఉండండి. లోపలికి వెళ్ళండి, అంతర్యాత్ర చేసుకోండి, భగవంతుని అడగండి. అదొక మార్గం ఉంది, మౌన సాధన. అప్పుడప్పుడు మౌన సాధన కూడా అవసరం ఉంటుంది. ప్రయత్నం చేయండి. అది కూడా ఎక్కువ మాట్లాడొద్దు. నిజం చెప్పాలంటే బాహ్య విషయాలు, బయట విషయాలు ఎక్కువ చర్చించవద్దు, మాట్లాడవద్దు. లోపల కూడా, మనసులో కూడా చర్చలు ఉంటాయి. మనసులో మాట్లాడుకుంటుంటాం బయట టాపిక్స్, అవి కూడా తగ్గించుకోవాలి. అప్పుడు విద్య వస్తుంది. కొంచెం సమయం దొరికితే మౌనం అయిపోవాలి. ఇటువంటి విషయాలు లోపల అనుకుంటూ ఉండాలి. లేదా సమర్పణ, పరమాత్మ స్మరణ చేసుకోండి, ఈశ్వరార్పణం. అప్పుడు మనసుకు విశ్రాంతి ఉంటుంది. పుస్తకాలు చదవండి, ఫోన్లు కాకుండా. ఏమి లేక మౌనం ఉండండి, కళ్ళు మూసుకొని ఉండండి. సమయం దొరికితే కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అలా మాట్లాడితే బాగా వినే ప్రయత్నం చేయాలి. నేనే మాట్లాడాలి, నేనే చెప్పాలి అని అనిపించుకోవాలని చూడొద్దు. ఎంత వింటే అంత మనం నింపుకుంటాం. విన్నవారు నింపుకుంటారు, చెప్పేవారు ఖాళీ చేసుకుంటారు.
మీరు ఖాళీ చేసుకుంటారో నింపుకుంటారో మీ ఇష్టం. శుభం. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా సందేహాలు అడిగేవి? నమస్తే మహోదయ. ఇలాంటి విషయాలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మీరు చెప్పిన దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకొని మననం చేసుకొని అర్థం చేసుకున్నప్పుడే మనం చెప్పగలుగుతాం. లేకపోతే మీరు చెప్పి మేము గాలికి పెడితే అర్థం కాదు. ఈ విధంగా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అందరూ ఒకటి గమనించండి, మీ అందరి వయస్సు సుమారు 50 ఏళ్ళు దాటిన వారు, 40 ఏళ్ళు దాటిన వారు ఉన్నారు. ఆగండి అమ్మ, మీరు మాట్లాడకండి. అయితే మీరు ఏం చేయాలి ఇప్పుడు? అసలు ముందున్నటువంటి మన కర్తవ్యాలు, మన బాధ్యతలు ఏంటి? అసలు మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ వయసులో? ఎంత కొంత అనుభవం ఉంది, ఏదో సాధించారు, తప్ప చేశారు జీవితంలో, సాధించినవి ఉన్నాయి, కష్టపడ్డారు, అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడున్న సమయాన్ని ఏం చేయాలి? నిర్ణయం చేసుకోండి. ఉన్న సమయాన్ని దేనికి ఇస్తారు, మీరు దేనికి ఉపయోగిస్తారు? అది కనుక నిర్ణయం కాకపోతే రోజు గడిపేస్తారు అంతే, ఏ పని లేనట్టు. చాలా పని ఉంది నిజానికి. ఇప్పుడే పని ఎక్కువ ఉంది. వయసు ఉన్నప్పుడు ఆ పని వేరు, చిన్నప్పుడు పని వేరు, బాల్యం ఉన్నప్పుడు అది బాధ్యత లేని పని. పిల్లైన తర్వాత అది బాధ్యత, అది వేరు, ఆ పని వేరు. ఇప్పుడు ఎవరి పని చేసుకోవాలి? ఇప్పుడే మన పని మనం చేసుకున్నామా? ఆత్మ పని, సొంత పని ఇంతవరకు జరగలేదు, చేసుకోలేదు కదా. ఇప్పుడు కూడా మనం మర్చిపోతే ఎలా? మర్చిపోకండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటి, ఏం చేస్తే బాగుంటుంది, మీరే నిర్ణయం చేసుకోండి, ఆలోచించుకోండి మీరే. ఇంకా చిన్నపిల్లల్లాగా వ్యవహారం చేస్తే బాధ్యత లేకుండా ఈ వయసులో, అంటే ఏ పని లేదు కదా, సంపాదించేది లేదు, పదవి విరమణ అయిపోయింది, ఏ వ్యాపారం చేసేది లేదు, అన్ని పిల్లలకి చేసాము, మా బాధ్యత ఏమిటని చెప్పేసి అనుకుంటే అసలు నిజానికి అసలు బాధ్యత ఇప్పుడు మొదలైంది. అది ప్రాపంచిక బాధ్యతలు. అసలు బాధ్యత ఉంది, లోపల బాధ్యత, అది చాలా గొప్పది. దానికోసం బాగా ప్రయత్నం చేయండి. నిజానికి ఒక క్షణం కూడా లేదు, అంత పని ఉంది నిజానికి మీరు చేయాలనుకుంటే. చూసుకోండి ఒకసారి, అహింస పాటించుకోండి. ఎన్నోసారి అహింస మాట విన్నాం, యమనియమాలు అనుకుంటూ. అందులో ఒక అహింస అర్థం చేసుకుని పాటించుకోండి. దానికి సమయం లేదు. అహింస ప్రతి సందర్భంలో, ప్రతి వ్యవహారంలో, మాట్లాడితే, రాస్తే, చూస్తే, చదివితే, అంటే, అనుకుంటే, మరణ చింతన చేస్తే అహింస, మనస వాచ కర్మణ. ఒక అహింస పాటించుకోండి, ఒక సత్యం పాటించుకోండి. ఇది ఒక మాట్లాడే దాన్ని గమనించండి. మీ మాట ఎలా మాట్లాడుతున్నారు, ఉచ్చారణ ఎలా ఉంది, ఏ పదాలు వస్తున్నాయి, ఏ వాక్యాలు వస్తున్నాయి, అందులో ఏ భావాలు ఉన్నాయి, ఆ పదాలకు ఏ అర్థం ఉంది, స్పష్టంగా ఉందా లేదా, అది సత్యమా అవునా కాదా, అది హితం ఉందా లేదా, సత్యం గురించి ఇటువంటి విషయాలు మీకు అర్థం కావాలంటే ఒకసారి యోగ దర్శనం ఉంటే చూడండి. అహింస గురించి, సత్యం గురించి చూడండి. వ్యాస మహర్షి భాష్యం. సత్యానికి కండిషన్స్ ఉన్నాయి, దేని సత్యం అంటారు. ఇటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి, చేసుకోవడానికి, ఆచరించడానికి. లెక్కలేని విషయాలు ఉన్నాయి. సాధన అంటే కళ్ళు మూసుకుని ఓం జపం చేయడం కాదు. సంధ్య మంత్రాలు చెప్పుకొని అయిపోయింది, సంధ్య అయిపోయింది, సంధ్య చేసుకున్నాను, భ్రమలో ఉండకండి. మాటికి గుర్తుయాల్సి వస్తుంది అంటే మీరు భ్రమలో ఉన్నారని కాదు, అలా అనుకోకండి. టైం ఉందా ఎవరికైనా? ఉన్నా చెప్పు. ఒకవేళ టైం ఉంటే నాకు ఫోన్ చేసి మాట్లాడి నాతో. అంత నిజంగా మీకు టైం ఉంటే, నాకు టైం ఉన్నప్పుడు మీకు టైం ఉన్నప్పుడు మాట్లాడదాం, చర్చ చేసుకుందాం. అంత టైం ఉంటే వీరికి ఫోన్ చేసి మాట్లాడి ఆ పిచ్చపాటి లోక విషయాలు తగ్గించుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఈ మార్గంలో మీరు ఉన్నందుకు మీకు సంస్కారాలు ఉన్నాయి, పూర్వజన్మ సాధన ఉంది, పూర్వజన్మ పుణ్యం ఉంది, ఆ బలంతోనే ఉంటున్నారు. ఆ బలం లేకపోతే మీరు ఉండలేరు, ఎవరు ఉండలేరు. పూర్వజన్మ సంస్కార బలం ఉంది, అందరికీ ఉంది, అది పట్టుకోండి. ఏమైనా అర్థమవుతుందా? పూర్వజన్మ ఉందని, పూర్వజన్మ సాధన బలం ఉందని మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటున్నారా? చూసుకోండి. మీకు అందరికి కూడా పూర్వజన్మ సంస్కార బలం ఉంది, సాధన బలం ఉంది.
అయితే మీకు రుచి వస్తుంది, వింటున్నారు కదా. సరేనా? ఉంచేద్దామా? కళ్ళు మూసుకోండి, ఒకసారి మనం చింతన చేసుకోండి. ఇంతవరకు చెప్పిన విషయాలు సమర్పణ చేసుకోండి. పరపిత పరమాత్మ ఇదంతా కూడా తమరు చేసినటువంటి వ్యవస్థ, ఈ అవకాశం, ఈ మానవ దేహం ఇవ్వడం అనేది కర్మలు మావే కావచ్చు, కానీ కర్మఫలం ఇచ్చేవారు పక్షపాతం లేకుండా న్యాయబద్ధంగా ఇచ్చే ఆ న్యాయమూర్తి, న్యాయాధీశులు తమరే ప్రభు. శాశ్వత న్యాయాధీశ, హే పరమిత పరమాత్మ, కర్మఫలదాత, న్యాయకారి, తమరు ఈ జన్మ ఇవ్వకపోతే ఈ అవకాశం వచ్చేది కాదు ప్రభు. తమరి అనుగ్రహంతోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా పురుషార్థం చేసి, ఇంకా అభ్యాసం చేసుకుని, నిరంతరం అభ్యాసం చేసి తమరి సన్నిధిలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభు. హే పిత, ఇంతవరకు చేసినటువంటి పురుషార్థం అంతా, ప్రయత్నం అంతా బయట ప్రయత్నం, ఇప్పుడు ఆత్మోన్నతి కొరకు, సౌన్నతి కొరకు ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. తప్పకుండా చేరుకోవాలి, ఈ జన్మలోనే చేరుకోవాలి ప్రభు. ఈ శరీరంలో ఉన్నప్పుడే, ఈ మానవ దేహంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది ఈ అవకాశం. మంచి అవకాశం ప్రభు, వ్యర్థం చేసుకోకూడదు. ఈ అవకాశాన్ని సార్థకం చేసుకోవాలి ప్రభు. హే పిత, ఎవరు అన్ని ఇచ్చారు, అన్ని చేస్తూనే ఉన్నారు, ప్రేరణ ఇస్తూనే ఉన్నారు, పొడుస్తున్నారు, కడుతున్నారు, మేలుకొల్పుతున్నారు ప్రభు. ఇంకా ముద్దు నిద్రలో ఉన్నాను, సమయం వ్యర్థం చేసుకుంటున్నాను ప్రభు. లేవాలి, నేను లేవాలి, కళ్ళు తెరవాలి, పురుషార్థం చేయాలి. ఇంకా హే ఈశ్వర, తమరు ఉపాసన చేసి తమ గుణాలు నింపుకొని తమరిలాగే ఉండాలి, ఆనందంలో ఉండాలి, హాయిగా ఉండాలి ప్రభు. హే పిత, తమరికి వందనాలు, ధన్యవాదాలు ప్రభు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి అందరికీ వందనాలు, ధన్యవాదాలు. బంధులారా, సాధకులారా, సాధించండి, ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అందరికీ అభినందనాలు, అభివందనాలు. పరంపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం. కళ్ళు మూసుకోండి, నడుము విప్పు, మెడతలనే ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఆత్మార్పణం చేసుకోండి, అంతా పరమాత్మదే. ఇదన్నమమ్మ, ఇదన్నమమ్మ. ఈ భావనతో, శ్రద్ధతో ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి.
శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం.